శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మబంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 292వ భాగం 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగం. సరే, నిన్నటి ఎపిసోడ్ వరకు మనం క్షేత్రజ్ఞుని తెలుసుకోవాలంటే కేవలం జ్ఞానం ద్వారా మాత్రమే తెలుసుకోవాలి అని మనకు అర్థమైందన్నమాట. జ్ఞానం ద్వారానే క్షేత్రజ్ఞుణ్ణి తెలుసుకోవాలి. లోపలటువంటి ఆత్మస్వరూపాన్ని చూడాలంటే కేవలం జ్ఞానం ద్వారా మాత్రమే సాధ్యము అని తెలుసుకున్నాం. మరి ఆ క్షేత్రజ్ఞుడు ఎంత దూరంలో ఉన్నాడు అని భయపడవలసిన పని లేదు అంటున్నాడు పరమాత్మ ఇక్కడ. అతను ఎక్కడున్నాడు? హృది సర్వస్య విస్థితం అంటే ఆ క్షేత్రజ్ఞుడు నీ హృదయంలోనే, అందరి హృదయాలలోనే ఉన్నాడు. ఎక్కడో దూరంగా లేడు, కొండల మీద, ఆకాశంలోనూ, హిమాలయ పర్వతాలు ఎక్కడో లేడు క్షేత్రజ్ఞుడు. నీ హృదయంలోనే నెలకొని ఉన్నాడు. సర్వత్రా అఖండంగా ఉన్నటువంటి ఆత్మను, సర్వత్రా ఎక్కడ ఆత్మ అనేది ఖండం లేకుండా అన్నింటా వ్యాపించి అఖండంగా ఉన్నటువంటి ఆత్మను ఎక్కడ దర్శించాలి నువ్వంటే హృదయంలోనే దర్శించాలి. ఎక్కడో పోనవసరం లేదు. అది నీకు అత్యంత సమీపంగా ఉన్నది అని అర్థం అన్నమాట. శ్రీరామచంద్రుడు బాలుడుగా ఉన్నప్పుడు ఆ తల్లి, ఆమె సుమిత్రాదేవి, కౌసల్యాదేవి ఆ మేడ మీద ఆడిస్తూ ఉందంట రామచంద్రుడిని. ఆకాశంలో పూర్ణచంద్రుడు ప్రకాశిస్తున్నాడు కలకలకల్లాడుతూ. ఈ రామచంద్రుడు నాకు ఆ చంద్రుడు కావాలి అంటూ చేతులు చాపి నాకు ఆ చంద్రుడు కావాలి అని హఠం చేస్తున్నాడు అనమాట. నాకు చంద్రుడు కావాలని. బాలుడు కదా, హఠం పట్టాడనమాట. ఎవరొచ్చి బుజ్జగిచ్చినా అతను సముదాయింపలేకపోయారనమాట. ఇక వయోవృద్ధుడు, జ్ఞానవృద్ధుడైనటువంటి వశిష్ఠ మహర్షి ఒక శుభ్రమైనటువంటి ఒక అద్దాన్ని తీసుకొచ్చి ఆ చంద్రునికి ఎదురుగా పెట్టి రామునికి అందించాడనమాట. అద్దంలో చంద్రుని ప్రతిబింబాన్ని చూసినటువంటి రామచంద్రుడు చంద్రుడే చేతికి దొరికినట్లు సంబరపడిపోయాడట. అలాగా సర్వవ్యాపకమైనటువంటి ఆత్మ ఎక్కడ కాదు, మొట్టమొదట మన అంతఃకరణంలోనే చూసుకోవాలి. హృదయంలోనే ప్రతిష్ఠింప, హృదయంలో ఉన్నటువంటి ఆ ఆత్మని హృదయంలోనే చూసుకోవడానికి ప్రయత్నించాలి. అర్థమైందా? ఎక్కడో పోవాల్సిన పని లేదు. ఇప్పుడు మట్టితో చేసినటువంటి ఆ అద్దంలో చంద్రుని ఎలాగా శ్రీరామచంద్రుడు దర్శించాడో, అలాగే మాయతో చేసినటువంటి అంతఃకరణం అనేటువంటి అద్దంలో ఆత్మను దర్శింపజేసుకోవాలి. ఆ మట్టితో చేసినటువంటి అద్దంలో చంద్రుని ప్రతిబింబం ఎలా రాముడు చూశాడో, అలాగే మాయా నిర్మితమైనటువంటి ఈ దర్పణంలో, అంతఃకరణ అనేటువంటి దర్పణంలో ఆత్మని దర్శింపవలసి ఉంటుంది. రమణ మహర్షులు అంటారు, 3 అక్షరాల ఐ, ఈ ఐ అంటే కన్ను కదా, 3 అక్షరాల ఐని చూసుకునేందుకు మట్టితో చేసినటువంటి అద్దం కావాలి. అలా కాకుండా ఏకాక్షరమైన ఐ అంటే ఐ, నేను అనే ఆత్మను తెలుసుకోవడానికి మాయతో చేయబడిన అద్దం అవసరం అవుతుంది అంటాడనమాట రమణ మహర్షి. ఈ ఐని చూడాలంటే మట్టితో చేసిన అద్దం అవసరమైనట్లే ఐ, నేనును చూసుకోవాలంటే, ఆత్మను చూసుకోవాలంటే ఈ మాయతో కూడినటువంటి అంతఃకరణ అనేటువంటి అర్థం అవసరం అవుతుంది అంటారనమాట రమణ మహర్షి అనమాట. ఇప్పుడు పాలు గోవు శరీరం అంతటా ఉంటాయి, కానీ అది తీసుకోవాలంటే ఎక్కడి నుంచి? కేవలం స్తనాల నుంచే, పొదుగు నుండే తీసుకోవాలి. అంతేకాని శరీరం అంతా ఉంటాయి పాలు, కానీ పొదుగు నుంచి మాత్రమే మనం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. అలాగే ఆత్మ సర్వత్రా ఉన్న ఆ అనుభవాన్ని హృదయంలోనే పొందవలసి ఉంటుంది. కాబట్టే స్వామి ఏమంటాడు? హృది సర్వస్య విశిష్టం అంటున్నాడు అనమాట. హృది సర్వస్ర విశిష్టితం అంటున్నాడు స్వామి ఇక్కడ అనమాట. మామూలుగా మన హిందూ మతంలో చూడండి, ఒక గుడికి వెళ్ళినా సరే, భగవంతుడిని తలుచుకున్నప్పుడు కానీ, భగవంతుని దర్శించినప్పుడు కానీ మనం ఏం చేస్తాం? కళ్ళు మూసుకుంటాం. ఇలా నమస్కరించి కళ్ళు మూసుకుంటాం అన్నమాట. కొన్ని మతాల వాళ్ళు అయితే చెవులు మూసుకుంటారట, కొంత మతాలు చేతులు పైకెత్తి, కొందరు ఆకాశం వైపు చూడడం, ఇలా రకరకాల మతాల వాళ్ళు రకరకాలు చేస్తుంటారు. అయితే
అలా చేసినప్పుడు ఏంటంటే మనం మాత్రం అప్రయత్నంగా కళ్ళు మూసుకునే ఆచారం హిందూ మతంలోనే ఉంటుంది. దీని అర్థం ఏంటంటే భగవంతుడు పరలోకంలోనూ స్వర్గంలోనూ ఆకాశంలోనూ ఉన్నాడని బయట చూసేటువంటి ఆ భ్రాంతులన్నీ లేకుండా అంతర్యామిగా ఆత్మ స్వరూపమై హృదయంలోనే ఉన్నాడు అన్నటువంటి భావనతో చూడమన్న భావనతోనే మనం ఏం చేస్తున్నాం, కళ్ళు మూసుకొని అంతర్యామిగా హృదయంలోనే చూడడానికి ప్రయత్నిస్తుంటాం అన్నమాట. సరే, ఈ నేపథ్యంలో పాండవులు కౌరవుల యుద్ధం జరిగింది. ఆ కృష్ణుడి దయతో అందరూ గెలిచారు. భూమిపై ధర్మం ఉద్ధరింపబడింది. ధర్మరాజు ఆ కురు సింహాసనాన్ని అధిష్ఠించాడు. అందరూ కూడాను సంతోషంగా ఉన్నారు. ఒకరోజు ద్రౌపది మాత శ్రీకృష్ణునితో సరదాగా అంటుందన్నమాట. ఏమంటే, అన్నా, ఆ రోజు నేను నిండు కొలువులో పరాభవం పొందుతూ ఉంటే నన్ను వివస్త్రం చేస్తూ నన్ను అవమానం నేను పొందుతూ ఉంటే ఎంతెంత మొరపెట్టుకున్నానయ్యా నిన్ను, ఎంతసేపు మొరపెట్టుకున్న చప్పులు రాలేదేమయ్యా, నువ్వు వెంటనే రాలేదే, ఎందుకు రాలేదు, అంత ఆలస్యం ఎందుకు చేసావయ్యా అని అడిగిందట ద్రౌపది మాత. దానికి కృష్ణయ్య, అమ్మమ్మ ఆగా కాస్త ఆగమ్మా, ఏమని పిలిచావమ్మా నన్ను, ఎలా పిలిచావమ్మా నిన్ను అన్నారట. అన్నప్పుడు సో హే కృష్ణ, హే ద్వారకావాస అని వేడుకున్నాను కదయ్యా అనింది ద్రౌపది మాత. సరేనమ్మా, మరి ద్వారక నుండి రావాలంటే మాటలా చెప్పు తల్లి, సమయం పడుతుంది కదా, మరి నేను కాబట్టి ఆ మాత్రమైన రాగలిగాను ద్వారక నుంచి రావాలంటే. అదే కనుక నీవు హృదయవాసి కృష్ణ అని కనుక పిలిచి ఉంటే అప్పటికప్పుడే నీ ముందు ప్రత్యక్షమై ఉందును కదా అన్నాడు. ఎవరు? కృష్ణయ్య. అంటే ద్వారకావాస అని పిలవడం వల్ల ఆలస్యమైంది, హృదయవాస అంటే నేను అప్పటికప్పుడే నేను వచ్చి నీ ముందు వాలేవాడిని కదా అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ అంట. ఇది హృది సర్వస్య విష్టితం అంటే ఏంటి ఏతావాత చెప్పేది? భగవంతుడు హృదయంలో ప్రతిష్ఠించబడి ఉన్నాడు. పరమాత్మని చూడడానికి బయటెక్కడో చూడాల్సిన అవసరము లేదు. మన యొక్క హృదయంలోనే కొలువై ఉన్నటువంటి పరమాత్మని హృదయంలోనే చూడమని స్వామి మనకి ఆదేశిస్తున్నాడు. రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవం. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం. ఓం శాంతి శాంతి.